హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రావులా. ఈరోజు వీడియో వచ్చేసి 3 days హాలిడేస్ కదా, తర్వాత అయితే మరుసటి రోజు ఈరోజు అయితే స్కూల్ ఉంది. స్కూల్కి అయితే వెళ్తున్నారు. ఇంకా మార్నింగ్ ఈరోజు రొటీన్ వ్లాగ్ అయితే చూపిస్తాను. మార్నింగ్ ఏం చేస్తాను ఏంటి అవన్నీ. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి అయితే రీచ్ అయ్యిద్ది. ఓకే నా ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ అయితే చూసేయండి. ఇంకా పిల్లలు అయితే నిద్ర లేగలేదు. ఇంక వాళ్ళు 6:30 or 7 అలా అయితే నిద్ర లేగుస్తారు. ఇంకేంటంటే ఈలోపే నేను చిన్న కొంచెం అన్నం వండటం, అలాంటి పాలుగా పెట్టడం అలాంటివి అయితే చేస్తాను. ఇంక ఎగ్స్ అయితే పొయ్యి మీద పెట్టాను. ఎగ్స్ కర్రీ అయితే చేద్దామని. ఇంకా టమాటాలతో ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా టమాటాలు, ఉల్లిపాయలు కొంచెం ఇవన్నీ మగ్గిచ్చేసుకొని తర్వాత పేస్ట్ చేసుకొని ఎగ్ మసాలా కర్రీలాగా చేసుకుంటే చాలా బాగుండిద్దని అట్లయితే చేద్దామని ఇంక వాటిని అయితే ఉడకబెట్టేసేస్తున్నాను. ఇంక బియ్యం కూడా కడిగి పెట్టాను. ఇంకా బియ్యం కడిగి పెట్టేసేసి చపాతీలు అయితే చేద్దామని పిండి అయితే తీసి పక్కన పెట్టాను. అప్పుడు నిద్ర అయితే లేచారు. ఇంకా బెడ్షీట్స్ అవన్నీ అయితే ఇంకా అన్నీ శుభ్రం అయితే చేయాలి. అన్నీ ఎక్కడెక్కడైతే సర్దేసేయాలి. నేనేం చేస్తాను అంటే ఉదయాన్నే ఫస్ట్ నిద్ర లేచిన వెంటనే ఆల్రెడీ నైటే ఆల్మోస్ట్ అంట్లు అయితే కడిగి పెట్టేసేసుకుంటాను. ఇంకా అంట్లు కడిగి పెట్టేసేసుకోకపోతే అప్పుడు మార్నింగ్ లేచి అంట్లు కడిగేసేసుకొని ఆ తర్వాత ముందు వాళ్ళకి పెట్టే బాక్సుల వరకు తీసుకొని పక్కనైతే పెట్టేసేసుకొని వాటితో పాటు ఈరోజు వండుకునే కూరగాయలు కూడా తీసుకొని మార్నింగ్ ఉదయాన్నే పక్కనైతే పెట్టుకుంటా. ఏమైతే చేయాలనుకున్నానో వాటిని. ఇంక ఇక్కడ ఏంటంటే మా పిల్లల్ని అయితే బ్రష్ చేసి రమ్మంటే బ్రష్ చేసి వచ్చినారు. ఇంకా బాదం పప్పు, వాల్నట్స్ అవి అయితే ఇచ్చాను ఇంకా తినమని. ఇంక వాళ్ళు తింటా ఉంటారు. గోధుమ పిండి అయితే కలుపుతున్నాను. మా ఇంట్లో నిన్న నైటే ఒక్కొక్కరు ఒక్కొక్క మెనూ అయితే చెప్పారు. మా పిల్లలకేమో ఎగ్ కర్రీ అంట, మా వారికేమో క్యాబేజీ పకోడీ అంట, నేనేమో నాన్ వెజ్ తిన్నా, ఎగ్ కూడా తిన్నా. ఏందో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం. అది ముందు రోజే ఫిక్స్ చేసి అయితే చెప్పారు. వాళ్ళు అడిగినవి చేయాలి కదా కంపల్సరీగా. అందుకని అయితే ఎగ్స్ అయితే పొయ్యి మీద పెట్టేసేసాను. ఆల్రెడీ టమాటా కర్రీకి కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా టిఫిన్కి అయితే నేనేం పొయ్యలేదు, అందుకని టిఫిన్ అయితే చేద్దామని ఇదిగోండి టిఫిన్కి అయితే చపాతీ పిండి అయితే ఇలా కలుపుతున్నాను. సో అది ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ ఏంటంటే బాదం పప్పులు తింటున్నారు మా పిల్లలు. ఇంక మా పాప, మా బాబు కూడా వస్తున్నాడు, బ్రష్ చేస్తున్నాడు. ఇంక వాడు కూడా వచ్చి ఇంకా బాదం పప్పులు అయితే తినేసేసి పాలైతే తాగుతారు. ఇంకా ఆల్రెడీ ముందే చెప్పినారు కాబట్టి ఏమేం చేయాలనేది పొద్దున్నే సింపుల్ అయిపోయింది. నాకు ఇష్టమైంది చేస్తాను. కాకపోతే ఎప్పుడన్నా వీళ్ళు ఏంటంటే కూరగాయలు ఉన్న దాని ప్రకారం చేస్తాను. ఇంకెప్పుడన్నా ఏంటంటే ఇంకా వాళ్ళకి ఏదన్నా ఇష్టమైంది అడిగితే మాత్రం కంపల్సరీగా చేస్తాను. ఇంకా మా బాబు పాప అయితే అడిగారు కదా, ఇంకా అవైతే చేశాను. అట్లాగే మా వారేమో పాడైపోయింది చెయ్యి అన్నట్టు అని అన్నారు. సరే చేస్తాను అని చెప్పాను. క్యాబేజీని కూడా కట్ చేసా. కోడిగుడ్లు కూడా ఆల్రెడీ ఉడికినాయి. అట్లాగే కోడిగుడ్డు కర్రీ కోసం కూడా ఆల్రెడీ టమాటాలు వాటిని అయితే ఇంకా ముందే ఉడకబెట్టేసేసుకొని పక్కన పెట్టేసేసుకుని, ఎప్పుడు టమాటాలు మామూలు టమాటాలు కొంచెం ఆయిల్లో ఉడకబెట్టేసేసుకుని కోడిగుడ్లు వేయడం కంటే కూడా లైట్గా టమాటాలు, పచ్చిమిరకాయ, కొంచెం ఉల్లిపాయలు, చెక్క, లవంగం అవన్నీ లైట్గా ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేసి ఆ తర్వాత మిక్సీ వేసుకొని మనం కానీ చేసుకుంటే కూర మాత్రం చాలా టేస్ట్గా ఉండిద్ది. గ్రేవీ మసాలా కర్రీ లాగా ఎగ్గు చాలా టేస్ట్గా ఉండిద్ది, చాలా బాగుంటుంది. ఈసారి ట్రై చేయండి. ఎప్పుడు కర్రీస్ అయినా అసలు ఏదైనా ఒకే విధంగా కాకుండా డిఫరెంట్గా ట్రై చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళకు కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ తిన్న ఫీలింగ్ కూడా ఉండిద్ది. ఫుడ్ని వాళ్ళు కూడా ఎక్కువ ఇష్టంగా తింటారు. ఇంకొక పొయ్యి మీదేమో ఇంకా పకోడీలకైతే వేసేస్తున్నాను. ఏంటంటే క్యాబేజీ పకోడీ వేయడం కాబట్టి క్యాబేజీ కట్ చేసేసి కొంచెం అయితే ఉంచుకున్నాను పక్కన నా కోసమని. ఎందుకంటే నేను ఈరోజు నాన్ వెజ్ అయితే తిన్నాను, ఇంకా అందుకని అన్నట్టు. ఇంకా క్యాబేజీ పకోడీ ఉట్టి క్యాబేజీలో పచ్చిమిరకాయలు, కొంచెం బియ్యం పిండి, కొంచెం శనగపిండి అవి వరకు వేసేసి కొంచెం మసాలా పొడి వేసేసి పకోడీ లాగా వేస్తాను. చాలా బాగుండిద్ది టేస్ట్ మాత్రం. ఇంక ఇవి రెండు ప్యారలల్గా అవుతూ ఉన్నాయి. ఈలోపు అన్నం కూడా అయిపోయింది, అన్నం ఉడకడం అయిపోయింది. పిల్లలకు కూడా స్నానం చేయించాను. ఈలోపు పనులన్నీ ఇంకొకటి జరుగుతూనే ఉంటాయి. పొద్దున ఏంటంటే పొయ్యి అనేది ఖాళీ లేకుండా ఇంకా ఒకదానమ్మటో ప్రతిరోజు నేనైతే వేడి నీళ్ళే పోస్తాను అండి. వేడి నీళ్ళు అంటే గోరువెచ్చటి నీళ్ళు. ఇంకా మామూలుగా ఎండాకాలం అయినా కానీ ఆల్మోస్ట్ గోరువెచ్చటి నీళ్ళే పోస్తాను. ఇంకా అది అలవాటు అయిపోయింది. మరీ బాగా విపరీతమైన ఎండలు ఉంటే తప్పితే ఎక్కువైతే గోరువెచ్చటి నీళ్ళ ప్రతిరోజు అయితే నీళ్ళు కాగబెట్టాల్సిందే. ఇంకా వేరే ఏమైతే వాడం మేము నీళ్ళు కాగబెట్టడానికి. ఎందుకంటే నాకు భయం, అయ్యేమన్నా వాళ్ళు బై మిస్టేక్ ముట్టుకుంటే ఏమన్నా అయిద్దేమని అన్నట్టు. ఇంకా అందుకని ఇంకా నీళ్ళైతే కాగబెట్టేసేస్తాను ప్రతిరోజు స్టవ్ మీదే.
ఇంక ఇటు పక్క కూర కూడా కొంచెం ఆయిల్ అయితే వేసుకొని చెక్క లవంగం అలాగే కొంచెం ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అయితే వేసి అవి కొంచెం వేగిన తర్వాత ముందే ఆ టమాటా పేస్ట్ని అయితే మిక్సీ పట్టేసేసుకుంటాం కదా, ఆ పట్టేసుకున్న పేస్ట్ అయితే వేసేసి ఇంకా ఆ తర్వాత కొంచెం కారము, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇంకా మసాలా మొత్తం వేసేసిన తర్వాత కొంచెం లైట్గా వాటర్ అయితే పోయాలి. నేనేంటంటే ముందే కోడిగుడ్లని ఉడకబెట్టుకున్న తర్వాత లైట్గా అయితే కొంచెం ఆయిల్ అయితే వేపించాను, ఎందుకంటే కొంచెం ఆ ఫ్లేవర్ అవి అంతా బాగుండిద్ది అన్నట్టు. సేమ్ ఇదే ప్యాన్లో వేయించాను, ఇదే ప్యాన్లోనే కర్రీ కూడా చేసేస్తున్నాను. ఇంక ఇక్కడ కర్రీ కూడా అయిపోయి వచ్చింది. ఇంక ఇట్లా ఒక 10 మినిట్స్ అయి ఉంటే అయిపోయినట్టే. అక్కడ పకోడీ చేయడం కూడా అయిపోయింది. పిల్లలు కూడా స్నానం చేయించాను చెబుతున్నాను కదా, జల్లు అయితే వేసేసేస్తున్నాను. కొంచెం పనాల్లో ఉండేది ఈ జల్లే ప్రత్యేకించి. ప్రతిరోజు మా పాప జడిచేటప్పుడు ఏదో ఒకటి కొంచెం డల్గానే ఉండిద్ది. ఏందని అడిగితే ప్రతిరోజు వాళ్ళు మిస్ ఏదో ఒకటి చెప్పిద్దంట, ఆ చెప్పింది చేయాలి కంపల్సరీగా. మా పాప ఇంట్లో ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, కంపల్సరీగా స్కూల్లో చెప్తే అది ఫాలో అవుతూ ఉంటారు. యాస్టీస్ అదే. హోంవర్క్ రాయడంలో కూడా అంతే. కొంచెం ఏదైనా సర్కిల్ బిగ్ సర్కిల్ ఇచ్చినా కానీ అక్కడ స్మాల్ సర్కిల్ కావాలనుకోండి, మళ్ళీ దాన్ని ఎరేజ్ చేసి 2-3 టైమ్స్ రాసే టైపు ఇలాంటి వాళ్ళు కంపల్సరీగా ఇంట్లో ఒకళ్ళు అయితే ఉంటారు. మా ఇంట్లో అయితే మా పాపే మరీ యాస్టీజ్ అన్నీ ఫాలో అయిపోయింది A to Z. ఇంకెక్కడ జడ్డ కూడా వేయడం అయితే అయిపోయింది. ఇంక అట్లాగే కర్రీ అయితే అయిపోయి వచ్చిందని చెప్పాను కదా, ఆల్రెడీ పకోడీ కూడా అయిపోయింది. ఇంకా చపాతీలు అయితే చేస్తున్నాను. ఇంకా మిగతా అన్నీ ఇంకా అంటే కర్రీ అవన్నీ ఏంటంటే అన్నీ కింద అయితే పెట్టేశాను, ఇంక బాక్సులో పెట్టేద్దామని. ఈలోపు మా వారు కూడా వచ్చారు. మా వారు ఏంటంటే మార్నింగ్ ఉదయాన్నే షటిల్కి అయితే వెళ్తారు 6కి. షటిల్కి వెళ్ళి 8కి అలా అయితే వచ్చేస్తారు. 6:30కి అలా వెళ్ళి 8కి అలా వచ్చేసేస్తారు. మా వారు వచ్చేసరికి పిల్లల్ని రెడీ చేసేసి బాక్సులు అవన్నీ పెట్టేసేసి ఇంకా టిఫిన్ అయితే చేసేస్తే మా వారు వచ్చి తను తింటా మా పిల్లలకు కూడా పెట్టేసేస్తాడు. ఇంకా వాళ్ళు తింటా ఉంటుంటే నేను ఈలోపు బాక్సులు అయితే పెట్టేసేసి ఇంకా కాలేజ్కి అయితే వెళ్ళి స్కూల్కి అయితే వెళ్తారు. ప్రతిరోజు మార్నింగ్ అయితే ఇట్లా ఉండిద్ది. ఇంకా ఆల్మోస్ట్ మా వారు అయితే ప్రతిరోజు ఏ రోజు అయితే ఇంకా షెట్లే కాబట్టి పెద్ద ఏమి ఉండదు, ఎక్కడికి వెళ్ళకుండా అట్లా ఏమి ఉండదు, ప్రతిరోజు అయితే వెళ్తారు. కొంచెం హెల్త్కి కూడా మంచిది కదా షెట్లు అలాంటి. అప్పుడప్పుడు మా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తారు. ముఖ్యంగా మా బాబుని అయితే కంపల్సరీగా తీసుకొని వెళ్తాడు హాలిడేస్ అయితే వస్తే. ఇంక ఇక్కడ ఏంటంటే నేనైతే బాక్సులు పెట్టేసేస్తున్నాను. ఇంక మా వారు కూడా పిల్లలకి అయితే పెట్టేశారు. ఇంక తిన్న తర్వాత మా వారు అయితే రెడీ అవుతున్నారు. ఇంక ఈలోపు మా పిల్లలతోటి ఇంకా షూస్, సాక్స్ ఇవన్నీ వేసుకోవాలి కదా, అవన్నీ అయితే వేసుకుంటున్నారు. ఏంటంటే 8:30 కల్లా అయితే రెడీ అవుతారు. 7కి లేచినా కూడా 7కి లేచిన 8:30 కల్లా తినటము అన్నీ అయిపోయి బాక్సులు అన్నీ బయటకు వస్తాయి. 8:30 నుంచి మా వారు కాలేజీకి వెళ్ళేసరికి 9 అలా అయింది. పిల్లల్ని 8:45 స్కూల్లో అయితే వదిలిపెడతారు. ఇంక ఇక్కడ షూస్, సాక్స్లు అవి వేసుకునేటప్పుడు మా పాప అయితే ముచ్చట్లు చెప్పిద్దో, కొంచెం ముందు రెడీ అయితే చాలు, ముచ్చట్లే రెడీ అవ్వకపోతే మీ వల్ల లేట్ అని చెప్పిద్ది. ఆమె నిద్రలేకపోగా మళ్ళీ పైగా మనల్ని అనిద్ది, మీరు నన్ను నిద్ర లేపలేదు అందుకే నేను లెగవలేదని. షూసు, సాక్స్ అవి ఏమైనా నేను వేస్తా అంటే అస్సలు వద్దు, నాకు నేనే వేసుకుంటానని చెప్పిద్ది. ఆ విషయంలో మాత్రం మెచ్చుకోవచ్చు. ఎందుకంటే మా పిల్లలిద్దరు నేను వేస్తే ఒప్పుకోరు, వాళ్ళంతటా వాళ్ళే వేసుకుంటారు. షూస్ అయినా సాక్స్లు అయినా అవి మాత్రం నా మీద అస్సలకి డిపెండ్ అవ్వరు. అలాగే బాక్సులైనా ఇవన్నీ కూడా వాళ్ళంతటా వాళ్ళే తీసుకొని వెళ్తారు. పెట్టుకోవడం కూడా వాళ్ళు పెట్టుకుంటా అంటారు, కానీ కాదు కొంచెమే ఫుడ్ పెట్టుకుంటారని నేను బాక్స్ కూడా పెట్టుకోవద్దని చెప్తాను. లేకపోతే వాళ్ళే నేనే పెట్టుకుంటానని చెప్తారు. బాక్స్, వాటర్ బాటిల్స్ అన్నీ వాళ్ళే చేసుకుంటారు, చిన్న చిన్న పనులన్నీ. My name is Kavita Anve. I am studying UKG. My class teacher name is Chandakumari and Sati ma'am. Okay, bye friends. కాదు చెప్పాను మర్చిపోయి. ఏది నా బ్యాగ్ ఇంట్లోనే ఉందా రాలేదా? నువ్వు టైమా ఒకసారి ప్లీజ్ ఫస్ట్ ర్యాంక్ ఆఫ్ ది కోవిడ్. ఇది మర్చిపోయాం. ఏంటిది? బ్యాడ్జ్. బ్యాడ్జ్ అంటే దాపమ్మ. అయితే ఇదేంటిది కోవి? బ్యాడ్జ్. ఏం బ్యాడ్జ్? ఏంటో బ్యాడ్జ్ మా మేడం ఇచ్చాను వెళ్తాగని. అవునా? చెప్పేనా? చెప్పు. ప్లాంట్స్. నువ్వు కాదులే, అది ఎవరోలే. నువ్వు కాదులే, ఆ ఫోటో ఎవరో పిచ్చి అమ్మాయిది, ఈ అమ్మాయి కాదు. ఎవరో ఫోటో అమ్మాయి. ఎక్సలెంట్. సరే గుడ్. అది అది మొత్తం 269 వచ్చింది. 269 296 296 వచ్చింది. ఇదిగో ఇది చదువుకోవాలి.
ఇంకొద్దులు ఇచ్చేదాన్ని రాదులే కానీ అది అక్కడ పెట్టు. స్కూల్కి పట్టుకోనంట. సరే. ఇలా పట్టు. మార్నింగ్, మై నేమ్ ఇస్ Kavita Anvi. I am studying UKG. My class teacher name is Chandakumari ma'am and Swati ma'am. My principal madam name is brown color eyes. I like father. Sister has blue color eyes. Mother. I have black color hair, not poppy. It's heavy have. I like it. B-L-U blue. B-L-S black. B-R O-W-N blonde. And what not. Thank you. Bye. Okay friends, bye. నేను స్కూల్కి వెళ్తున్నా. మీరు లైక్ చేయండి. ఇది మేడం లైక్ చేయాలి, ఇంక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. మీ మేడంకి ఇవ్వాలా? CHKOVIDA Kavita Anvi. సరే. Thank you. And now you బాయ్. UKG. బాయ్. Bye friends. బాయ్ కన్నయ్య. బాయ్ కోమ్మా. Bye bye bye. సో అది ఫ్రెండ్స్, పిల్లలు అయితే వెళ్ళారు చూసారు కదా. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు, మా వారు కూడా వెళ్ళిపోయారు. బాక్సులు అయితే పెట్టాను, లంచ్ బాక్సులు కూడా. ఎందుకంటే నేను లంచ్ బాక్స్ పెడతాను మార్నింగే. స్కూల్ చాలా దూరంలో ఉంది, అలాగే కాలేజీ కూడా మధ్యాహ్నం వచ్చి వెళ్ళడానికి అయితే అస్సలు కుదరదు. కాలేజీలో పర్మిషన్ కూడా ఇవ్వరు. మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళి రావాలంటే చాలా కష్టము, మళ్ళీ లంచ్ బాక్స్ ఇవ్వాలంటే. అందుకని మార్నింగే లంచ్ బాక్స్ కూడా పెట్టేసేస్తాను. ఇంకోటి ఏంటంటే లంచ్ బాక్స్ మార్నింగ్ పెట్టడం వల్ల మనకి ఇంట్లో పనులు కూడా పెద్ద తొందరగానే అయిపోతాయి. మళ్ళీ మధ్యాహ్నం చేసి ఇవన్నీ అయితే కష్టమవుతాయి కదా, అందుకని మార్నింగే పెట్టేసేస్తాను ముగ్గురికి. ఇంకా పనిలో పని నాకు కూడా మార్నింగే, ఇంక నలుగురికి మార్నింగే వండేస్తాను. కర్రీస్ అన్నీ, టిఫిన్స్ అన్నీ మార్నింగ్ అయిపోతాయి. ఇంకా వాళ్ళు తినేసేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేనేంటంటే ఇంట్లో తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను టిఫిన్ చేసి కొంచెం ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, కాస్త ఊడ్చుకొని బండలు తుడిచేసేసుకోవడం, అలాగే ఇంట్లో ఇంకేమైనా పనులు ఉన్నా, అలాగే ఏమైనా ఎడిటింగ్ అలాంటివన్నీ అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత చేసుకుంటా. వాళ్ళు వెళ్ళేంతవరకు చూసారు కదా, అసలు కొంచెం కూడా టైం అనేది ఉండదు. మార్నింగ్ 6 to 8:30 మాత్రం ఫుల్ బిజీ, కొంచెం కూడా ఖాళీ ఉండదు. పని చేస్తూనే ఉండాలి. ఇంకా అది పెద్ద పని ఏం కాదు, అయినా చేస్తూనే ఉండాలి. మార్నింగ్ పని ఏంటంటే ఏముంది అన్నం కూర ఉండేది అన్నట్టు అనిపించింది, కానీ చాలా కష్టం. పొద్దున్నే ఉదయాన్నే పిల్లలకి పంపించే మామ్స్కే తెలిసిద్ది ఆ విషయం. ఎందుకంటే పొద్దున లెగిసి ఆ 2 గంటలు చేసే పని ఉండిద్ది చూడండి, అది అసలు వేరే లెవెల్. అసలు చెప్పడానికి కూడా కుదరదు, అట్లాంటివి ఉండిద్ది. ఆ 2 hours మాత్రం పిచ్చ పని ఉండిద్ది. ఇంకా అది వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నేనైతే వాళ్ళకి చేశాను కదా ఆ ఎగ్ కర్రీ నేనైతే తిన్నాను ఈరోజు మంగళవారం. అందుకని క్యాబేజీ పకోడీ కూడా చేశాను. అయితే కొంచెం క్యాబేజీ అయితే ఉంచుకున్నాను, ఎందుకంటే నేను చపాతీలు అయితే చేసుకున్నాము ఒకేసారి, నాకు కూడా లంచ్లోకి అయితే పనికొచ్చిద్దని. ఇంకా వాళ్ళకి ఆల్రెడీ చపాతీలు అయితే చేశాను, ఇంకా నేనైతే చేసుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగే చేయడానికి మళ్ళీ నేను చేసుకునేదాకా అయితే టైం అయితే లేదు. ముందు వాళ్ళని అయితే పంపించాలి కదా అన్నట్టు ముందు వాళ్ళకైతే చేసి అయితే పంపించేసేసాను. ఇంకా చపాతీలు కూడా చేసుకోవడం అయిపోయింది. ఆ కర్రీ కూడా తొందరగానే అయిపోయింది కదా, క్యాబేజీ కర్రీ తొందరగానే అయిపోయింది. ఇంకా కర్రీ కూడా అయిపోయింది. నేను కూడా టిఫిన్ అయితే చేస్తున్నాను. సో ఇది నా మార్నింగ్ రొటీన్ అయితే ప్రతిరోజు. నాకు తెలిసి ప్రతి మదరు అంటే హౌస్ వైఫ్ ఉండే మదర్ ప్రతి ఒక్కళ్ళు అయితే మార్నింగ్ రొటీన్ ఇదే ఉండిద్ది. పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే ఉరుగులు పరుగులు ఇవన్నీ. ఇంక ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.